నమస్తే. వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్. టాప్ అనాలిసిస్‌కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు నాగబాబు ఎంట్రీ చాలా కీలకం కాబోతుందా అంటే యెస్. అవుననే సమాధానం బాగా వినిపిస్తుంది. పార్టీని అంటిపెట్టుకొని తన సోదరుడు పవన్ కళ్యాణ్ కోసం ఆయన అహర్నిశలు పనిచేసినటువంటి వ్యక్తిగా ఒక రికార్డ్ క్రియేట్ చేశారు నాగబాబు. ఎప్పుడూ కూడా ఏ కార్యక్రమం జరిగినా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆయన ముందుంటారు. ఉన్నటువంటి క్యాడర్‌కు దిశానిర్దేశం చేస్తూ ముందుకు వెళ్తారు. క్యాడర్‌ని కలుపుకొని క్యాడర్ బలోపేతం కోసం ఆయన పనిచేస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భంలోనే కూటమి విజయానికి కూడా నాగబాబు ఎంతగానో శ్రమించారు. అందరికీ తెలిసినటువంటి విషయం. సాధారణంగా ఏ రాష్ట్రంలో అయినా సరే, ఏ ప్రభుత్వం అయినా సరే ఒక వ్యక్తికి మేము త్వరలోనే మంత్రివర్గంలోకి తీసుకుంటాం అని చెప్పి ప్రకటన ఇవ్వదు, చేయదు. కానీ అది ఒక నాగబాబు ఆయనకే సాధ్యపడింది. ఎందుకనంటే మనం చూసాం. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంగా ఏర్పాటైన తర్వాత 3 నెలల తర్వాత నారా చంద్రబాబు నాయుడు మేము నాగబాబును మంత్రివర్గంలోకి త్వరలో తీసుకోబోతున్నాం అని ఒక ప్రకటన ఇచ్చారు. ఇక్కడే అర్థం చేసుకోవాలి ఆయనకున్నటువంటి ఇంపార్టెన్స్ ఏంటని. ఇటువంటి సందర్భంలో తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యే కోటాలో 5 ఎమ్మెల్సీలు ఖాళీగా ఉన్నాయి. దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది ఎన్నికల సంఘం. త్వరలోనే ఎన్నికలు జరగబోతున్నాయి. జనసేన నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్సీ కాబోతున్నారు. అనంతరం రాష్ట్ర మంత్రివర్గంలో కీలకమైనటువంటి మంత్రి పదవి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. అంటే జనసేన కూటమి విజయానికి ఎంత దోహదపడిందో ఆ విజయం వెనుక నాగబాబు కూడా ఉన్నారు. ఇది ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్‌గా ఒక చర్చ జరుగుతుంది. ఆ యొక్క పడినటువంటి కష్టానికి ప్రతిఫలమే ఈ ఎమ్మెల్సీ అలాగే అనంతరం మంత్రి పదవి అనేది. అయితే ఇప్పుడు మంత్రి పదవి ఓకే. మరి నాగబాబుకి ఇచ్చేటువంటి డిపార్ట్‌మెంట్ అంటే పోర్ట్‌ఫోలియో ఏంటి? శాఖ ఏంటి? అనే దాని మీద సర్వత్రా ఒక ఆసక్తి నెలకొంది. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మనం చూడాలి. పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పుతున్నారు. భారతీయ జనతా పార్టీతో ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటికి అనుగుణంగానే వెళ్తూ వస్తున్నారు. ఇటువంటి క్రమంలో ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి పరిణామం. నాగబాబు మంత్రివర్గంలోకి వస్తే చాలా జనసేన పార్టీ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది అనేది వారి యొక్క నమ్మకం. ఇటువంటి సందర్భంలో మరి నాగబాబుకి ఎటువంటి మంత్రి పదవి ఇస్తారు? ఇప్పుడు మాకు అందినటువంటి సమాచారం ప్రకారం నాగబాబుకి మంత్రివర్గంలో ఒక కీలకమైనటువంటి డిపార్ట్మెంట్ ఇవ్వబోతున్నారు. సినిమాటోగ్రఫీ అలాగే క్రీడలు, స్పోర్ట్స్ మినిస్టర్‌గా. చాలా కీలకంగా దీనిపై ఒక చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారు అనే చర్చ జరిగింది. దానికి బ్రేక్ చెప్తూ జనసేన తరపున ఎమ్మెల్సీగా నామినేషన్ వేయబోతున్నారు అని ఆ పార్టీ నుంచే ఒక ప్రకటన అనేది వచ్చింది. ఇలాంటి సందర్భంలో ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామంగా సినిమాటోగ్రఫీ ఇప్పుడు కందుల దుర్గేష్ ఆయన దగ్గర ఉంది. ఆయన కూడా జనసేన పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి. క్రీడలు రాంప్రసాద్ రెడ్డి ఆయన దగ్గర ఉంది. వారికి వేరే డిపార్ట్మెంట్స్ ఇవ్వటం లేకపోతే ఉన్న వాటిని సరిపెట్టుకొని నాగబాబుకు సినిమాటోగ్రఫీ అలాగే క్రీడలు ఈ 2 డిపార్ట్మెంట్స్ ఇవ్వాలి. ఎందుకనంటే ఆయన సినీ రంగానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అడిషనల్‌గా స్పోర్ట్స్ కూడా ఇవ్వాలని. ఇప్పుడు క్రీడా శాఖ మంత్రి ద్వారా రోజాకు చెక్ పెట్టాలని. ఈయనకి మంత్రి పదవి ఇస్తే రోజాకు చెక్ పెట్టడం ఏంటి అనేది అనుమానం రావచ్చు. ఇక్కడే ఉంది అసలు మెలిక. ఏంటంటే రోజా గతంలో వైఎస్ఆర్‌సీపీ హయాంలో స్పోర్ట్స్ మినిస్టర్‌గా ఉన్నారు. ఆడుదాం ఆంధ్ర ఈ కాన్సెప్ట్‌తో కోట్ల రూపాయలు మిస్‌యూజ్ అయ్యాయి అనేది. ఇప్పుడు ఈ డిపార్ట్మెంట్ నాగబాబుకి ఇవ్వటం ద్వారా పూర్తి స్థాయిలో ఆ యొక్క ఆడుదాం ఆంధ్ర నిధులు ఎలా దుర్వినియోగం అయ్యాయి, ఎవరెవరు దీని వెనుక ఉన్నారు అనేది ఒక రకమైనటువంటి నిగ్గు తేల్చాలి. ఆ బాధ్యతను నాగబాబుకి అప్పగిస్తారు అనేది కూడా ఏపీ పొలిటికల్ సర్కిల్‌లో ఒక చర్చ అనేది బాగా జరుగుతుంది. మొత్తానికైతే ఒక ముఖ్యమైనటువంటి అంశంగానే ఇది చూడాలి. ఒక పక్కన సోదరుడు ఉప ముఖ్యమంత్రి అలాగే నాగబాబు ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గంలో ఉండటం పార్టీకి మరింతగా
బలోపేతంగా మారే అవకాశాలు ఉన్నాయి. త్వరలోనే ప్లేనరీ జరగబోతుంది. దానికి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతోనే ముందుకు వెళ్తున్నారు పవన్ కళ్యాణ్. పార్టీని మనం బలోపేతంగా మార్చుకోవాలి, క్యాడర్ని స్ట్రాంగ్గా తయారు చేసుకోవాలి అనే కాన్సెప్ట్తో. అట్ ద సేమ్ టైం రాష్ట్ర జాతీయ రాజకీయాల్లో ఒక ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారబోతుంది. ఏది? నాగబాబు ఎంట్రీతో. మొత్తానికైతే చూడాలి రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇప్పటికే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అసంతృప్త నేతలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దాదాపుగా చాలామంది ఉన్నారు, వారందరినీ తీసుకోవాలంటే కష్టం. కానీ ఆ పార్టీలో క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులు కూడా ఉన్నారు. వారంతా ఇప్పుడు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ నాయకులను జనసేనలోకి ఎలా అయినా తీసుకురావాలి అనే బాధ్యతను కూడా నాగబాబుకి అప్పగించినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఏపీ పాలిటిక్స్లో మెగా బ్రదర్స్ అనేది ఇంపార్టెంట్ రోల్గా మారబోతుంది అని పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతుంది. ఈ టాపిక్పై మీ యొక్క విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.